మేడం నమస్తే, మీ పేరు? నమస్తే, నా పేరు పోతంశెట్టి సుభాష్ని. ఏం చేస్తుంటారండి? నేను హౌస్ వైఫ్ని అండి. ఎక్కడ మేడం మీది? మాది అనపర్తి అనపర్తి నియోజకవర్గం. ఏంటండి, ఎలా ఉందండి చంద్రబాబు నాయుడు గారు రూలింగ్లోకి వచ్చి దాదాపు 18 నెలలు కావస్తూ ఉంది. ఈ పరిపాలన చూస్తూ ఉంటే సంతృప్తిగా ఉన్నారు. అసలు మీకు ఎలా అనిపిస్తుంది పరిపాలన? చంద్రబాబు నాయుడు గారి పరిపాలన అయితే చాలా అద్భుతంగా ఉందండి. అందరూ మహిళామణులు అందరూ కూడా చాలా సంతృప్తికరంగా ఉన్నాము. అలాగే ఆయన చెప్పిన ఇద్దరికి ముగ్గురు, ఒక ఇంట్లోనే 5గురు పిల్లలు ఉన్న ఇంట్లో కూడా అందరికీ కూడా తల్లికి వందనం రావడం జరిగిందండి. అప్పట్లో జగన్మోహన్ రెడ్డి అమ్మఒడిని పెట్టి అమ్మఒడి కాదు దగాబడి చేశాడండి అది జగన్మోహన్ రెడ్డి. కానీ చంద్రబాబు నాయుడు గారు తల్లికి వందనం అని పెట్టి అది చాలా అందరికీ కూడా అందుబాటులో తీసుకొచ్చి చాలా చక్కగా చేశారండి. అంటే సూపర్ 6 స్కీమ్స్ అని చెప్పేసి పెద్ద ఎత్తున మేము ప్రజలందరికీ అందిస్తున్నాం అని చెప్పి కూటమి నాయకులందరూ మాట్లాడుతూ ఉన్నారు. ఒక హౌస్ వైఫ్, ఒక సాధారణ మహిళగా మీరు ఎన్ని స్కీమ్స్ అందుకున్నారండి ఈయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 18 నెలల కాలంలో? మీ ఇంట్లోకి ఎన్ని స్కీమ్స్? మాకు తల్లి 2 బాబులు చదువుతున్నారండి. తల్లికి వందనం వచ్చింది. అలాగే మాకు రైతు కుటుంబం కింద వచ్చింది, అది కూడా మాకు వచ్చిందండి. సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తామని హామీ ఇచ్చారు సూపర్ 6 పథకంలోనే మన చంద్రబాబు నాయుడు గారు. అలాగే మాకు 3 సిలిండర్లకి కూడా మాకు డబ్బులు పడడం జరిగింది. మేము అన్ని విధాలా కూడా మేము చాలా సంతృప్తికరంగా ఉన్నామండి. సూపర్ 6 సూపర్ హిట్ అయ్యిందండి ఒక్క మాటలో చెప్పాలంటే. ఒకవైపు వాళ్ళేమో సూపర్ 6 స్కీమ్స్ లేవు, సూపర్ 6 స్కామ్సే చేస్తున్నారు చంద్రబాబు నాయుడు కూటమి నాయకులు అని చెప్పేసి వైసీపీ నాయకులందరూ మాట్లాడుతూ ఉన్నారు. అంటే నవరత్నాలు నదిలో కలిపేశాడు కదండి జగన్మోహన్ రెడ్డి. అలాగే సూపర్ 6 కూడా సూపర్ 6 అవ్వలేదని అనుకుంటున్నాడండి ఆయన. అలా అనుకొని జనాల్ని ఒక భ్రమలో పెట్టేశారండి. కానీ ఒక కోణలో చూసుకుని జనంలోకి వచ్చి అడిగినట్లయితే ఎవరు ఎంతమంది లబ్ధి పొందుతున్నారో అన్నీ కూడా వాళ్ళు జనాల్లో ఉండి వినాలండి. వాళ్ళు ఒక రూమ్లో కూర్చొని అక్కడ ఇలా అనుకుంటున్నారు, సర్వే చేసాము పెట్టాము అని అనుకోవడం కాదండి. జనాల్లోకి వచ్చి జనాల్లో స్పందన ఎలా ఉందని తెలుసుకోవాలి. వాళ్ళు కూడా ఎలా ఉందండి, మహిళలకు కూడా పెద్ద ఎత్తున సంక్షేమ కార్యక్రమాలు అందిస్తున్నామని చెప్పి మాట్లాడుతున్నారు. ఫ్రీ బస్ కానీ ఏదైతే మహిళలకి ఆర్థిక అభివృద్ధికి స్వావలంబనకి పాటుపడుతుంది కూటమి ప్రభుత్వం అని చెప్తా ఉన్నారు. ఏంటి ఎలా ఉంది అసలు మహిళల విషయంలో ఏ విధమైన జాగ్రత్తలు తీసుకుంటా ఉన్నారు? ఏమంటే మహిళల విషయంలో ప్రతి ఒక్కరికి కూడా 6 మంత్స్కి ఒకసారి కుట్టు మిషన్లు ఏర్పాటు చేశారండి. ప్రతి ఒక్కరికి ఒక చోట పెట్టి వాళ్ళందరికీ కుట్టు మిషన్లు నేర్పించడం, వాళ్ళందరికీ మిషన్లు ఇవ్వడం. అది ఒక మహిళ తన కుటుంబాన్ని నడుపుకోవడం కోసం తను ఒక బలంగా తయారవ్వాలి. మహిళ కూడా మగవాళ్ళ మీద ఆధారపడకుండా తన కుటుంబాన్ని తనను చూసుకోవాలి అన్న ఉద్దేశంతో మన చంద్రబాబు నాయుడు గారు మహిళలకు కూడా డ్వాక్రా గ్రూపులు అయితేనివ్వండి అన్నింటిలో కూడా మంచిగా అవకాశం కల్పించారండి. అన్నీ కూడా ఫ్రీ బస్సు అయినండి. ఫ్రీ బస్సు ఎక్కడికన్నా వెళ్ళాలంటే బొళ్ళంత ఖర్చుతో కూడుకునేది అయ్యే ఉండేదండి. కానీ ఇప్పుడు మహిళలందరికీ కూడా ఫ్రీ బస్ పెట్టడం వల్ల అందరూ కూడా చాలా సంతృప్తికరంగా ఉన్నారండి. లేదు దెబ్బలాడేసుకుంటున్నారో చనిపోతున్నారో అది ఇది అని పెట్టారు కానివ్వండి, అది అసలు ఒక నెల 10 రోజులే ఉంచుతారు అన్నారు కానివ్వండి, అసలు అటువంటి పరిస్థితి ఏమీ లేదండి. అంతా కూడా చాలా బాగుంది. ప్రయాణం చేశారండి ఫ్రీ బస్సులో? నేను చేశానండి. అంటే తోటి ప్రయాణికులు మీరు మాట్లాడుకుంటున్నప్పుడు కానీ లేదంటే ఫ్రీ బస్సు టికెట్స్ ఇచ్చినప్పుడు కానీ ఎలాంటి డిస్కషన్స్ మీ మధ్య వస్తూ ఉన్నాయి? ఈ ఫ్రీ బస్సు స్కీమ్ గురించి ఏమైనా మాట్లాడుకుంటున్నారా ఈ ప్రయాణికులు ఎవరన్నా? అంటే ఇది పెట్టిన తర్వాత బాగుందమ్మా, చాలా బాగుంది. ఎక్కడికి వెళ్ళాలన్నా ఎక్కడికి కూడా బస్సు ఫెసిలిటీ కూడా బాగుంది. అన్నీ కూడా టికెట్స్ కూడా లేకుండా అది ఆధార్ చూపిస్తే మనకి ఫ్రీ టికెట్ ఇస్తున్నారు. అంతా బాగుంది అని చెప్పని అందరికీ కూడా బాగుందండి. పాత్ర ఎలా ఉందండి డెవలప్మెంట్ విషయంలో కానీ? ముఖ్యంగా ఐటీ శాఖ, విద్యాశాఖ ఆయన 2 భుజాల మీద వేసుకుని తీసుకెళ్తా ఉన్నారు. ఇందులో ఏమైనా మార్పులు మీరు గమనించారు? గతంతో పోలిస్తే ఈ 2 శాఖలు ఏమన్నా అభివృద్ధి దిశగా ముందుకెళ్తా ఉన్నాయంటారు? ఇప్పుడు నారా లోకేష్ గారు అయితే గతంలో ఆయన పప్పు ఏం చేయలేడు అనేవాడు. ఇప్పుడు పప్పుడికి అట్టు అయ్యిందండి. వాళ్ళకి మేకై తగులుకున్నాడు ఇప్పుడు నారా లోకేష్ గారు. అందుకని వాళ్ళకి చాలా బాధగా ఉంది. అంటే ఈయన ఇంతలా డెవలప్ చేయలేడు, ఈయన ఇంతలా ఉండడు అనేసి చాలా ప్రగల్భాలు పలకడం జరిగింది అప్పట్లో. కానీ ఇప్పుడు ఆయన చదువుకున్న చదువు అయితేనేవ్వండి, వాళ్ళ నాన్నగారి నాలెడ్జ్ అయితేనేవ్వండి, అంతా కూడా చాలా బాగా చేస్తున్నారు. ఇప్పుడు ఐటీ రంగంలో పిల్లలకి స్కూల్ బ్యాగ్స్ అవనివ్వండి, స్కూల్ డ్రెస్లు అవనివ్వండి, అన్నీ కూడా ఒక నార్మల్గా ప్రైవేటు స్కూల్తో సమానంగా కూడా మనకి గవర్నమెంట్ స్కూల్స్ నడపడం జరుగుతుందండి. ఇప్పుడు ప్రైవేట్ స్కూల్స్ అంటే ఒక లక్షలతో కూడుకున్న వ్యవహారం అండి. అది ఒక నార్మల్గా చదివి ఒక రైతు చదివించుకోవాలంటే చాలా కష్టం అండి అది. కానీ అలాంటి విద్యను కూడా మనకి గవర్నమెంట్ స్కూల్స్లో అందించడం జరుగుతుందండి మనకి నారా లోకేష్ గారు హయాం వచ్చిన తర్వాత. గతంలో అయితే ఇలా ఉండేది కాదండి అసలు.
చదువు అన్నీ మారినాయి అంటారు. అన్నీ మారినాయండి. పిల్లలు ఫస్ట్ ఏంటంటే అండి విద్య, ఆయన పిల్లల్ని బాగా విద్యార్థులకి మంచి పెద్ద పీట వేయడం జరిగిందండి. మరి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తారని అంటున్నారు. మహిళలు, మీలాంటి మహిళలు సపోర్ట్ చేస్తారా జగన్ గారికి? అస్సలు సపోర్ట్ చేయండి. ఎందుకని? ఎందుకు చేస్తామండి? ఒక మంచి ప్రభుత్వం ఇప్పుడు మాకు అన్ని విధాలా అందరికీ, ఒక వృద్ధులతో మహిళలు మొత్తం జెంట్స్ మొత్తం అందరికీ కూడా బాగున్నదండి ఈ ప్రభుత్వం. కానీ అలాంటి మళ్ళీ ఆ చెత్త ప్రభుత్వం తీసుకొచ్చి పెడతానమ్మా, నేను పాదయాత్ర చేస్తాను, మీలోకి వస్తానంటే మేము అస్సలు ఒప్పుకోమండి. ఆయనేమో నేను ఇచ్చిన సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా ఇంకా ప్రజలు మర్చిపోలేదు, మన మీద ఇంకా మంచిగానే ఉన్నారు ప్రజలందరూ కూడా, మనం బయటకు వస్తే అందరూ సపోర్ట్ చేస్తారు, 2029లో ఖచ్చితంగా మనం జెండా ఎగరేస్తామని చెప్పేసి మాట్లాడుతున్నాడు. ఎగరేస్తాడండి. చేలోను మొన్నటి వరకు ల్యాండ్ టైటిలింగ్ పెట్టాడు కదండి. ల్యాండ్ టైటిలింగ్ పెట్టి రైతుల్లోనూ అందరిలోనూ ఎంత విసుగు తీసుకొచ్చాడో అందరికీ తెలుసండి. ఇప్పుడు ఆ చేల దగ్గర కూడా బుక్కుల మీద బొమ్మలు మార్చినట్లుగానే చేల దగ్గర వేలేస్తారండి. మా పొలం పోయిందని అక్కడ కూర్చొని ఆడి జెండా పట్టుకు కూర్చొనే పరిస్థితి అండి ఇప్పుడు. మరి ఆయన ఈ పాస్బుక్ల మీద కానీ ఈ సర్వే రాళ్ళ గురించి కూడా మాట్లాడుతూ ఉన్నారు. 15 కోట్లు ఖర్చు పెట్టి ఆ పాస్బుక్ల మీద పేర్లు తొలగిస్తూ ఉన్నాడు చంద్రబాబు నాయుడు. ఇది ప్రభుత్వ ధనం వృధా చేయడం కాదని అడుగుతూ ఉన్నాడు. ఏమంటే ప్రభుత్వ ధనం ఎవరు వృధా చేశారు చెప్పండి? గతంలో ఎన్ని ప్రభుత్వాలు మారినా, ఎన్ని గవర్నమెంట్లు మారినా పాస్బుక్ల మీద కానీ, ఒక సచివాలయాలని కానీ, ఊరికి 10 సచివాలయాలు పెట్టడం కానీ ఏ నాయకుడు చేయలేదండి. ఎక్కడ కూడా పంచాయతీ ఉండేదండి. ఊరికి పంచాయతీ అంటే సచివాలయం 1, 2, 3 ఎన్ని వచ్చాయండి? అదంతా గవర్నమెంట్ సొమ్ము కాదండి. మొత్తం అగ్గిపెట్టెలతో సహా జగన్మోహన్ రెడ్డి బొమ్మలండి. ఏ నాయకుడన్నా ఎప్పుడైనా, ఆఖరికి అంగన్వాడీ కోడిగుడ్ల మీద కూడా జగన్మోహన్ రెడ్డి బొమ్మ అండి. అంటే అది ఉడికేటప్పుడు నేను ఉడుకుతున్నాను, నన్ను తినండి అని ఆయన చెప్పాడండి. ఏంటండి అసలు? అది ప్రభుత్వ ధనాన్ని ఎవరు వేస్ట్ చేశారండి? ఏ ప్రభుత్వం వచ్చినా సరే రంగులు మార్చడం కానీ, ఇప్పుడు అదంతా మార్చడం అలా జరుగుతుందండి. అదంతా కూడా ఇప్పుడు గవర్నమెంట్కి లాసే కదండి. అది ఎవరు చేశారండి? జగన్మోహన్ రెడ్డి చేశాడు అక్షరాల. ప్యాలెస్ అవనివ్వండి, అవన్నీ మళ్ళీ నేనే వస్తాను, నేనే వెళ్తాను, నేనే ఉంటాను అని వై నాట్ 175 అన్నాడండి. అలాంటిది 11కి పడిపోయాడు. ఇంకా మరీ కాన్ఫిడెన్స్ ఎక్కువ నెక్స్ట్ 0కే పడిపోతాడండి. ఇంకేం చూసుకోకలేదు. వైఎస్ఆర్సీపీ చేయండి ఎక్కడ కనుమరుగైపోద్దండి. ఆయనేమో పబ్లిసిటీ మొత్తం అంతా కూడా చంద్రబాబు నాయుడుకి, లోకేష్కి పెట్టింది పేరని అంటూ ఉన్నాడు ఆయన. అది ఆయన అనుకోవడం అండి. ఆయన పబ్లిసిటీ కోసం ఆయన చేసుకోవడం తప్ప అంతకు మించి ఆయన అనుకున్న దాంట్లో ఇంత కూడా అసలు ఈసమెత్తు కూడా ఏమీ లేదండి జనాల్లో. ఆయన కూటమి ఇలా చేసింది, అలా చేసింది, 3 రాజధానులు చేస్తాను అని అన్ని జనాల్లో ఇప్పుడు ఏమంటే అంత వ్యతిరేకత వచ్చిందంటే వై నాట్ 175 ఉట్టి 75 అన్నా రావాలి కదండి. 175 నుంచి మానేస్తే 11కి పడిపోయాడు. నవరత్నాలు ఇంకో 2 వేసాం అంతే అండి. ఇంకా ఇంకో 2 రత్నాలు వేసుకుని వచ్చాడు అంతే అండి. మీరందరూ ఈవీఎంలు ట్యాంపరింగ్ చేసి 164 సీట్లు కొట్టారు వీళ్ళందరూ కూడా అని చెప్పి ఆయన మాట్లాడుతున్నారు. అంటే మరి గతంలో అప్పుడు నగ్గినప్పుడు ఆయన ఫీలింగ్ అలా ఉండేదండి. మరి అప్పుడు జనాలు మేము కరెక్ట్గా నగ్గాము, మేము చాలా మంచి చేసాం కాబట్టి జనాలు మమ్మల్ని కోరుకున్నారు, మేము వచ్చేసాము అని అన్నారండి. మరి అప్పట్లో ఆయన అలా చేసి ఉంటాడండి. అందుకని ఇప్పుడు ఆయనకు ఊహల్లోనూ కళల్లోనూ అలా అనిపించవచ్చు. అయితే మళ్ళీ ఎవరు గెలిచే అవకాశం ఉంటుంది అంటారు 2020? కంపల్సరీ మళ్ళీ ఒక 30-40 ఇయర్స్ మళ్ళీ మన కూటమి ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందండి. అందరం కూడా ఒక స్వపరిపాలన అంతా బాగుంటుంది. రామరాజ్యంలో బతుకుతామండి. థ్యాంక్ యూ.